ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, పిల్లలు సరిగా తినట్లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు ఎక్కువ మంది తల్లిదండ్రులు కూడా. యథార్థంగా కూడా పిల్లలు కూడా కొద్ది రోజులు బాగా తింటారు, కొద్ది రోజులు సరిగా తిన్నారు. ఇదైతే వాస్తవం. పిల్లలు ఒక్కొక్కసారి తింటారు, ఒక్కొక్కసారి అస్సలు తిన్నరు, ముండికేస్తుంటారు. సరే ఏదో ఒక రోజు అనంటే పర్వాలేదు, ఒక పూట ఒక రోజు అనంటే. కానీ కొన్ని రోజుల తరబడి కూడా వాళ్ళు తినకుండా మారం చేస్తుంటే మాత్రం బహుశా దిష్టి తగిలిందేమో అని మనం భావిస్తూ ఉంటాము. అలాంటి సందర్భంలో ఎప్పుడైనా ఒక అమావాస్య రోజు కానీ, ఒక ఆదివారం రోజు కానీ, గురువారం రోజున కానీ ఏ పిల్లలైతే దిష్టి తగిలిందని మనం భావిస్తుంటామో ఆ పిల్లలకి ఒక కొబ్బరికాయ, పీచు ఉన్న కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయ తోటి ఇటు 3 సార్లు అటు 3 సార్లు దిష్టి తీసి పారే నీటిలో విసిరేసేయండి. యథార్థంగా అది చేశారు అనంటే మాత్రం ఆ తర్వాత నుంచి పిల్లలు చక్కగా తింటుంటారు. నాన్న, దిష్టి అనేటువంటిది అంత భయంకరమైనటువంటిది. సహజంగా అందరి కళ్ళు ఒకలా ఉండదు, దృష్టి దోషము అని అంటారు. కానీ ఈ చిన్నది, ఈ పరిహారము అనేది చేయండి, పిల్లలు చక్కగా తింటుంటారు.